మహాగణుడును మహోన్నతుడైనటువంటి యేసయ్య నామం మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కూడి వచ్చిన ప్రియ సంఘమైన మీ అందరికీ ప్రభు పేట నా వందనాలు తెలియజేస్తున్నానండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని కనుక మనం ధ్యానం చేసినట్లయితే దీని యొక్క 1 నుంచి 18 వచనాలు కలిగినటువంటి ఈ కీర్తన భాగాన్ని మనం ధ్యానం చేస్తే దీని అంతట్లో కూడా ఉన్నటువంటి సారాంశం ఏంటి అని అంటే, నిజ దేవునికి విగ్రహాలకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి ఇక్కడ తెలియజెప్పడం జరిగింది. అయితే దీనిలో చాలా మాటలు భక్తుడు పొందుపరిచాడు, కానీ నేను చెప్పాలనుకున్నది ఒక మాట మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. దీనిలో నుంచి చూద్దాం. చూడండి, 115వ కీర్తన 12వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దామండి. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి ఈ మాట మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట కూడా చక్కటి మాటలు. ఒక్కొక్క మాట దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మన హృదయాలకు అది హత్తుకునే మాటలు కనబడినప్పుడు మనం మనుషులంగా మరిచిపోవడం అనేది ఒక సందర్భంలో చూస్తే అది మంచిది అంటారు, కొన్ని సందర్భాల్లో అది మంచిది కాదంటారు. అయితే మానవ నైజం ఏంటంటే ప్రతీదీ కూడా మర్చిపోతూ ఉంటారు. బాగా జ్ఞాపకం చేసుకున్నారు అని అంటే వారు చాలా కావాల్సిన వారు అయ్యన్నా ఉండాలి, లేకపోతే వారు వీరితో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టో వారు చేసిన మేలును బట్టో ఎక్కువగా జ్ఞాపకం ఉంచుకుంటారు. అయితే ఇక్కడ చెప్తున్నది ఒక మనుష్యుడు కాదు, మన బంధువు కాదు, మన భర్త కాదు, లేదా మన భార్య కాదు, కానీ ఇక్కడ చెప్తున్న మాట, ఈ మాట సెలవిచ్చింది ఎవరు అంటే, యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును అంటున్నాడు. దేవుడు మర్చిపోతే అసలు ఏమైనా ఉంటుందంటారా? ఆయన ఒక్క నిమిషం కన్ను మూస్తే మనందరం కూడా కనుమరుగైపోతాం. ఆయన నిత్యము మనల్ని చూస్తున్న దేవుడు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన ఒక్క క్షణం కునికినా, ఒక్క క్షణం విశ్రాంతి తీసుకున్నా ఈరోజు ఇక్కడే కదండి, ఎక్కడ దేవుని ప్రజలైన వారు ఉండేవారు కాదు. అయితే నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు దీనిలోంచి ఒక 3 మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యెహోవా మమ్మును మరిచిపోలేదు, మమ్మను ఆశీర్వదించును అన్నాడు. అనగా దేవుడు ఎవరిని మర్చిపోడు, ఎలాంటి స్థితిలో ఉన్నవారిని మర్చిపోడు, ఎలాంటి వారిని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు అనేది ఒక 3 మాటల కీర్తనలోంచి నేను ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా చూడండి, దేవుడు ఎవరిని మర్చిపోడు అనంటే మొదటి వచనాన్ని చదువుకుందాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరైతే వారి జీవితాల్లో కలిగిన ఆశీర్వాదాలను బట్టి, వారు పొందుకున్న మేలులను బట్టి, వారు ఉన్న స్థితిని బట్టి, వారికి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి, వారికి ఉన్నటువంటి సిరి సంపదలను బట్టి, సమస్తాన్ని బట్టి కూడా ఇదంతా నా దేవుని బలమే, నా దేవుని కృపే, నా దేవుడు నాకు ఇచ్చాడు అని ఆయన నామానికే మహిమను చెల్లిస్తారో వారిని దేవుడు ఎన్నడూ మర్చిపోడంట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొంతమంది అనుకుంటారు, ఒక స్టేజ్కి రాగానే అనుకునే మాట ఏంటంటే, ఇదంతా నా బలమే, ఇదంతా నా ప్రయాస, ఇదంతా నా శక్తి, ఇదంతా నా బిడ్డల యొక్క బలము అని చాలాసార్లు మానవులంగా మనం తలుచుకుంటూ ఉంటాం. అమ్మ నీవు కాబట్టి ఇంతకాలం ఇలా జీవించావు అనగానే మనుషులకి ఏమొచ్చేస్తుంది, మనలో ఒకలాంటి గర్వం వచ్చేసి, అవును కదా, నేను కాబట్టే కదా ఇంతకాలం ఇలా చేశాను, లేదా నేను కాబట్టి ఇది సాధించాను అనేటువంటి ఒక ఆలోచన కలిగి చేసిన దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడంటే, నీ కలిగి ఉన్న సమస్తాన్ని బట్టి, నీ ఉన్న స్థితిని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి, కుటుంబాన్ని బట్టి, ఏదైతే ఈ భూమి మీద నువ్వు కలిగి ఉన్నావో ఆ సమస్తాన్ని బట్టి నీవెల్లప్పుడూ కూడా దేవునికే మహిమ చెల్లించేవారిగా మనం ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడంట. బైబిల్ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్న ఒక 3 వ్యక్తులు మీకు పరిచయం చేస్తాను. చూడండి, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు, ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడనంటే, దేవాతి దేవుని విషయంలో ఎవరైతే ఆయన విషయంలో మరి దేవుణ్ణి గణపరిచే వారికి ఉంటారో వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడండి. మొట్టమొదటిగా చూడండి, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవునికి మహిమను మనం చెల్లించేవారిగా ఉండాలి. ఎందుకు దేవునికి మహిమను చెల్లించాలి అని అంటే, మనకు కలిగిన దాన్ని బట్టి కాదు, కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి సమస్తాన్ని బట్టి మనం దేవునికి మహిమ చెల్లించేవారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే యోబు భక్తుడు మనందరికీ తెలుసు కదండి. యోబు భక్తుని గూర్చి అపవాదికి దేవుడే జ్ఞాపకం చేశాడు. అపవాది దేవుని సన్నిధిని అటు ఇటు తిరుగుతూ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు
యోబు అపవాదం ఏమన్నా యోబుని తన గురించి తను చెప్పుకుందండి? లేదు. దేవుడు అంటున్నాడు, నా భక్తుడైన యోబుని నీవు చూచావా అంటున్నాడు. అనగా ఎవరు జ్ఞాపకం చేశారు అపవాదికి? ఎవరు చెప్తున్నారు? తన భక్తుల గురించి ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుడే మాట్లాడుతున్నాడు. ఎలాంటి పరిస్థితుల మధ్యలో యోబుని గురించి దేవుడు అంత ధైర్యంగా సాక్ష్యం ఇస్తూ యోబుని పరిచయం చేస్తున్నాడు అని అంటే, తను కలిగిన సమస్తాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించాడు. మొదటి అధ్యాయం మొదటి వచనాల్లో మనందరికీ తెలుసు. 5వ వచనంలో తను కలిగి ఉన్న సమస్తాన్ని బట్టి, ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మరి దేవునికి సమస్తమైన మహిమను ఆరోపించాడు. కోల్పోయిన తర్వాత కూడా సమస్తము దేవునికే మహిమ చెల్లించాడు. ఆయన సర్వమును కోల్పోయిన తర్వాత అన్న మాట ఏంటో తెలుసండి? నా దేవుడు ఇచ్చాను, నా దేవుడు తీసుకొన్నాను, ఆయనకే మహిమ కలుగునుగాక. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు దేవుని స్తుతించగలుగుతారు? ప్రతికూలతైనా అనుకూలతైనా, దేవుడు ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా, అనుకున్నది జరిగినా జరగకపోయినా దేవుణ్ణి ఘనపరిచే హృదయం కలిగిన వారిని దేవుడు దర్శిస్తాడంటండి. వారిని జ్ఞాపకం చేసుకుంటాడు, వారిని ఆశీర్వదిస్తాడు. రెండోదిగా చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా హన్నాను జ్ఞాపకం చేసుకొనెను అనే మాట రాయబడింది. మీరు చదువుకోనండి గృహాల్లో. యెహోవా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడండి? హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే, హన్నా దేవుని సముఖానికి వెళ్ళి తనకున్న నిందలో, తనకున్న బాధలో తన కన్నీరు విడుచుచు మనుషుల వైపు చూడలేదు కానీ, అయ్యా నీవు చేయగల సమర్థుడు, నీకే మహిమ, నీకే ఘనత, నీవు ఒక బిడ్డని ఇస్తే ఆ బిడ్డను నీకు నేను ఇస్తానని ప్రతిష్ఠించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుడు ఇవ్వక ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఈరోజు ప్రజలందరూ ఎలా ఉన్నారో తెలుసండి? మాకు ఏదన్నా ఇస్తే అప్పుడు మేము దేవుని దగ్గరికి వస్తాం. మేము అనుకున్నది జరిగితే దేవుని మందిరంలో అడుగు పెడతాం. మా కార్యాలు జరిగిన తర్వాత మందిరానికి వస్తాం. అలా కాదండి, ముందు నీవు దేవుని సన్నిధికి రావాలి, దేవుణ్ణి ఘనపరచాలి. నీ పరిస్థితులకు అతీతంగా దేవుణ్ణి కొనియాడినప్పుడు మాత్రమే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయనకు ఒక సమయం ఉందండి. మనం తొందరపడుతున్నామని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు, లేదా మనం ఆలస్యం చేస్తున్నామని మర్చిపోయే దేవుడు కాదు. కానీ దేవుడు నీ పట్ల, నా పట్ల ఒక ప్రణాళిక కలిగినప్పుడు ఆ ప్రణాళిక కొరకు మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హన్నాను ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే, అయ్యా నీవు నాకు ఇస్తావని ఎరిగి నమ్మి విశ్వసించి ఆయన పాదాలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది కనుక హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మూడోదిగా చూస్తే 136వ కీర్తన 23వ వచనంలో అంటాడు, మనము దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 136వ కీర్తన అంతా కూడా వ్రాయబడిన మాట ఏంటో తెలుసా అండి? ఆయన కృప నిరంతరముండును. ఎందుకు ఆయన్ని గణపరుస్తూ ఉన్నారంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేశాడు. వారి దీన దశలో, ఆనాడు వారి జీవితాలే కాదు కానీ ఈ దినాన మన జీవితాల్లో కూడా నిరాశ్రయులుగా ఉన్నప్పుడు, నిస్సహాయంగా ఉన్నప్పుడు, ఈ పరిస్థితులు మారవనే భయముతో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనకు మేలు చేశాడు కనుక మనం ఏం చేయాలండి? సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకు మాత్రమే చెందేవిగా ఉండాలి. నా బలము, నా శక్తి అనుకున్న వారి జీవితాల్లో ఆశీర్వాదం రాదు. కానీ నీకు ఏది కలిగి ఉంటేది, కొంచెమే కలిగి ఉన్నా సరే దాన్ని బట్టి, అయ్యా ఇది నాకు ఇచ్చావు, నీకు వందనాలు, నీ ద్వారా నేను పొందుకున్నాను, నీకు స్తోత్రాలను చెప్పగలిగితే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అంత మాత్రమే కాదు కానీ ఆశీర్వదిస్తాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనంలో చెప్పబడిన మాట ఏంటండి? కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయన మూలముగా, ఆయన ద్వారా మనకి కలిగి ఉంది. నీవు అనుభవిస్తున్న ఈ యొక్క జీవితం, ఈ జీవం, మనం పీల్చుతున్న గాలి కానివ్వండి, ఆహారం కానీ, సమస్తము కూడా దేవుడు ఎలా ఇచ్చాడండి మనకి? మనల్ని ప్రేమించి ఇచ్చాడు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు కనుక ఈరోజు మనం ఊపిరి పీల్చుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నాం కనుక ప్రియ దేవుని సంఘమా, మొట్టమొదటిగా మనం చూస్తే మనం ఎవరు దేవుని జ్ఞాపకం చేసుకుంటారని అంటే, దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంటే, ఎవరైతే వారికి ఉన్న సమస్తాన్ని బట్టి, కలిగున్న పరిస్థితులకు అతీతంగా దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ప్రభు సన్నిధికి వచ్చి, అయ్యా మాకు కాదు, అయ్యా మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీకు మాత్రమే మహిమ చెందాలి, నీవు మాత్రమే మహిమ ఘనతకు అర్హుడు అని చెప్పి హృదయపూర్వకంగా ఆయన ఎందరైతే ఆరాధిస్తారో వారిని దేవుడు మర్చిపోడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండోదిగా చూద్దాం, చూడండి, ఎవరిని దేవుడు మర్చిపోడు, ఎవరిని ఆశీర్వదిస్తాడంటే, రెండోదిగా చూస్తే 115వ కీర్తన 4 నుంచి 8 వచనాలు చదవక్కర్లేదు కానీ అక్కడ వాక్యంలో చెప్పబడుతున్న మాట 8వ వచనం అంటాడు, ఆయన యందు నమ్మిక ఉంచు వారిని
ఆయన మర్చిపోడంట. అక్కడ పైన నేను 4 నుంచి ఎందుకన్నానంటే, అక్కడ విగ్రహాలను నమ్ముకొని లేదా దేవుని విడిచిపెట్టేవారు కాక మనం ఎలా ఉండాలంటే అండి, ఆయన యందు మాత్రమే నమ్మిక. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మోషే భక్తుడు అరణ్యంలో సగదూరం తీసుకొచ్చిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతానన్నప్పుడు మోషే కొండపైకి వెళ్తాడు. ఇది మనందరికీ తెలుసు కదండి. వెళ్ళి దేవునితో మాట్లాడుతూ వచ్చే లోపే వీరికి ఏమి కలిగిందంటే, తొందరపాటు కలిగి ఏం చేశారంటే, వారి దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొని ఒక దూడను చేసి పూజ చేయడానికి వారు రెడీ అయిపోయారు. అయితే మనం సేవిస్తున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసండి. ఆయన మహిమను ఆయన ఘనతను వేరొకరికి ఇచ్చేవాడు కాదండి. ఆకాశం అందే కానివ్వండి, భూమి మీదే కానివ్వండి, భూమి క్రింద నీళ్ళల్లోనే కానివ్వండి, ఆయన మహిమను మరి ఒకరికి ఇచ్చే దేవుడు కాదండి. ఆయన మాత్రమే స్తుతి నొందడానికి అర్హుడు గనక ఆ ప్రజలు చేసినటువంటి ఆ పని మేమేమీ చేయట్లేదండి అని మనం అనుకోవచ్చు. కానీ ఈరోజు మన మధ్యలో అనేకమైన విగ్రహాలు ఉన్నాయి. బంగారంతో చేసిన విగ్రహాల గురించి, వెండి విగ్రహాల గురించి నేను మాట్లాడలేదు. కానీ విశ్వాసికి దేవునికి ఏది అడ్డుగా వస్తుందో, లేదా మనకి దేవునికి ఏది అడ్డంగా ఉందో అదే విగ్రహం కదండి. అలాంటి విగ్రహాలు కొన్ని చెప్పమంటారా? చాలా ఉన్నాయి, కానీ ఒక 3 మాటలు మీకు చెప్తాను. అందులో మొట్టమొదటి విగ్రహం ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? సెల్ ఫోన్ అండి. నాతో ఏకీభవించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఎందుకంటే ఇది చాలా పెద్ద విగ్రహం. ఇది వయసుతో తేడా లేకుండా చిన్నవారినేంటి, పెద్దవారినేంటి, పండు ముసలివారితో సహితం ఇదేం చేస్తుంది? దేవునికి దూరం చేసేస్తుంది. ఇది పట్టుకొని కూర్చుంటే టైం తెలుస్తుంది అంటారా? సెల్ పట్టుకొని కూర్చుంటే మనకి సమయం తెలియదండి. దానిలో అలా కూర్చున్నప్పుడు 5 నిమిషాలు అనుకుని 10 నిమిషాలు, గంటలు. మొన్న ఎక్కడికో నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఒక మా అమ్మగారు ఒక్కటే నవ్వుకుంటా ఉంది ఫోన్ చూసుకొని. ఒకప్పుడు ఆలోచిస్తూ ఉండేవారు, పిల్లలు ఎలాగా, లేకపోతే నా వెనకాతలు ఉన్నటువంటి నా కుటుంబం ఎలాగా అని పెద్దవాళ్ళు ఆలోచన చేసి ఏ గుడి దగ్గర, ఏ చర్చి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవారు కదండి. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదండి. ఏ చింత లేదు, ఏ బాధ లేదు. ఆఖరికి చిన్న పిల్లవాడు కూడా సల్లిస్తే వాడి పని ఆడు చేసుకుంటున్నాడు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. ఈ సెల్ ఫోన్ అనేటువంటిది భయంకరమైన విగ్రహంగా ఎంత మనకు ఉపయోగపడుతుందో అంత మన జీవితాలను పాడు చేసేదిగా ఉంది. 5 నిమిషాలు వాక్యం చూడాలని మొదలుపెట్టి గంటల ఫోన్తో గడిపేసేవారు. ఈ విగ్రహమును దేవునికి మనకి ఏం కలుగజేస్తుందండి? ఎడం కలగజేస్తుంది. ఇదివరకు ఈ ఫోన్లు లేనప్పుడు, ల్యాండ్ ఫోన్లు ఉన్నప్పుడు 1 గంట ప్రార్థన చేసుకొని, 1 గంట బైబిల్ చదువుకొని, మిగిలిన పనులు చేసుకొని, బిడ్డల గురించి ఆలోచించి ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ప్రస్తుత దినాల్లో ఏమీ లేదండి. పిల్లలకి చింత లేదు, తల్లిదండ్రులకు చింత లేదు, తల్లిదండ్రులకు చింత లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ విగ్రహాన్ని కలిగిన వారిగా ఉన్నారు. అయితే ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసండి, ఆ విగ్రహాన్ని నీ యొద్ద నుంచి తొలగిస్తే నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీవేదైతే ఆశపడుతున్నావో, నీవేదైతే కోరుకుంటున్నావో, నా యొద్ద నుంచి ఏది కావాలని నీవు అడుగుతున్నావో దాన్ని నేను నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నానని దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రియ దేవుని సంగమా, ఆ సెల్ ఫోన్ని పక్కన పెట్టి దేవుని సంధిలో ఎక్కువగా గడిపే దినాలకు మనం వచ్చామండి. భయంకరమైన దినాల్లో ఉన్నాం కనుక ఫోన్ అనే విగ్రహాన్ని మనం తీసివేసుకోవాలి. రెండోదిగా చూస్తే ధనం అనే విగ్రహం. అదేంటమ్మగారు ధనం లేకుండా ఎలా అంటే, ధనం కోసం మనం జీవించకూడదండి. మనం బ్రతకడానికి ధనం కావాలి తప్ప అదే పనిగా జీవిస్తే అది మనల్ని దేవునికి దూరం చేసేస్తాం. మత్తయి సువార్తలో యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అయితే ప్రపంచమంతా ధనం మీదే తిరుగుతుంది, కానీ మనకు ఎంతవరకు కావాలి, మనం బ్రతకడానికి ఎంత కావాలో అది దేవుడు మనకిస్తాడు. దాని గురించే మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని ఇతరుల గురించి ఆలోచించొద్దు, మీకు ఏది కావాలో నాకు తెలుసు, ఏ సమయానికి ఏది ఇవ్వాలో నాకు తెలుసు. మనల్ని పోషించే దేవుడు మనకు ఉన్నాడు కనుక మనం ఏం చేయాలంటే, రెండోదిగా ఏం చేయాలంటే అండి, మనం దేవుని యందు నమ్మిక ఉంచేవారిగా ఉండాలి. విగ్రహాల వైపు కాకుండా దేవుని వైపు చూడాలి. ధనాపేక్షను విడిచిపెట్టేవారిగా ఉండాలి. ధనం మనల్ని నడిపించాలి తప్ప మనం ధనం వెంట పరిగెట్టేవారిగా ఉండకూడదని. అలాగే రెండోదిగా చూస్తే మూడోదిగా అందం. ఈరోజు ఎక్కువ సమయం దేనికండి? అందానికి. 60 సంవత్సరాలు వచ్చినా, 70 సంవత్సరాలు వచ్చినా ఇంకా చర్మం చక్కగా ఉండాలంటే ఏం చేయాలి? ఏ ఆహారం తింటే శరీరం మెరుస్తూ ఉంటుంది, ఏ ఆహారం తింటే అందంగా కనబడతాం, ఎంత తిన్నా, ఎంత ఏసీలో కూర్చున్నా, ఎంత మనం శ్రద్ధ తీసుకున్నా ఈ మట్టి దేహం ఒకరోజు మట్టికే వెళ్ళిపోతుంది. ఒక్కరోజు స్నానం చేయకుండా ఉంటే సమస్తం మట్టి అంతా కూడా బయటకు వస్తుంది.
కానీ ఈ సమయం, ఎంత సమయాన్ని యవనస్తులు కానివ్వండి, పెద్దలు, అనేక మంది సమయం అంతా ఈ అందం కోసం, ఈ అందంలో రావాల్సినటువంటి, ఇప్పుడు ఏంటండి జనాలు ఎక్కువగా చూస్తారని ఫోన్లో ఇలా చేస్తే మీ చర్మం మెరిసిపోతుంది, అలా చేస్తే మెరిసిపోతుంది అనగానే అది పట్టుకొని అవి తయారు చేసేసుకుంటున్నారు. వాటి కోసం వారి సమయం అంతా వెచ్చించి, ఇది ఒక విగ్రహం అయిపోయింది. అంత మాత్రమే కాదు కానీ ఐశ్వర్యం. చివరగా చూస్తే కొన్నే చెప్పాను, చాలా విగ్రహాలు ఉన్నాయి కానీ కొన్నే చెప్తున్నాను. మనకి దేవునికి అడ్డుగా వస్తున్న విగ్రహాలు ఐశ్వర్యం కదండి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందండి? సామెతల గ్రంథం 10:22 ప్రతి వారం చెప్పుకుంటున్నాం మనం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. దేవుని ఆశీర్వాదం నీకుంటే, దేవుని జ్ఞాపకంలో నీవు నేను ఉంటే, దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడని గ్రహింపగలిగిన వారంగా మనం ఉంటే ఐశ్వర్యం అదే పెరుగుతికి వస్తుంది. కనుక మనం చేయాల్సింది ఏంటంటే, మనకి దేవునికి ఏ విగ్రహాలు అడ్డుగా వస్తున్నాయో వాటిని ప్రేమించకుండా, వాటి యందు నమ్మిక ఎంచకుండా, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఎంచుతారో, ఎవరైతే విశ్వాసంలో బలపడాలని ఆశపడతారో, ఎవరైతే నేను సేవిస్తున్న దేవుడు ఉన్నవాడు, అనువాడు, నా పట్ల కార్యం చేస్తాడని విశ్వసించి దేవుని మందిరానికి వస్తారో వారిని దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాలం, నేను మిమ్మల్ని మరిచిపోను, మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాను. దీని గురించి ఇంకా మనం చదవాలంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా చూస్తే దేవుని యందు నమ్మిక ఉంచడం అంటే ఏంటో అక్కడ ఆ అధ్యాయం అంతా కూడా వ్రాయబడింది. ఎటు వెళ్ళాలో తెలియకే అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచాడు, అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అబ్రహాము భార్య శ్రమలో ఉన్నప్పుడు దేవుడు మర్చిపోయాడండి. అబీమెలెకుతో మాట్లాడి ఆ వంశాన్ని అంతటిని కూడా శపించి అబ్రహాము భార్య అయినటువంటి శారాను దేవుడు బయటికి తీసుకొచ్చాడు. నిందలో ఉన్నా, శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా మనం దేవుని యందు నమ్మిక ఉంచితే, బలమైన విశ్వాసాన్ని కలిగిన వారంగా మన జీవితయాత్రని లోకంలో కొనసాగిస్తే దేవుడు అంటున్నాడు, ఆ స్థలంలోంచి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నీ పరిస్థితుల మధ్యలోంచి నేను నిన్ను విడిపించి ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఇంకా వాక్యంలోకి చూస్తే, మరి అది వరకు చూడని సంగతుల విషయమై దేవుని చేత మాట్లాడబడిన నోవహు కూడా విశ్వాసం ఉంచి అద్భుతంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆ అధ్యాయం అంతా మనం చదువుకుంటా వెళ్తే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి విశ్వాస వీరుల జాబితా అక్కడ మనకి కనబడతా ఉంది. కనుక విని వెళ్ళిపోవడం కాదు కానీ, ప్రభువా వారి వలె బలమైన విశ్వాసం నాకు దయచేయి తండ్రి, వారి వలె నాయన విశ్వాసం కలిగి నీ సన్నిధిలో నీ కొరకు జీవిస్తాను, నీ యందు నమ్మిక ఉంచుతానని చెప్పి మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు మనల్ని మరిచిపోడు. మనుషులు మరిచిపోతారు. అందుకే యెషయా గ్రంథంలో భక్తుడు అంటున్నాడు, తల్లి అయినా నేను మరచునేమో కానీ నేను నిన్ను మరువను విడువను. భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. తల్లి కూడా పిల్లల్ని చంపుకు తినే రోజుల్లో మనం ఉన్నాం. కానీ మనం సేవిస్తున్న దేవుడు గొప్ప ప్రేమ కలిగిన వాడండి, వాత్సల్యపూర్ణుడైనటువంటి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరువను విడువను, నేను ఆశీర్వదించే వరకు కూడా నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. కనుక ఆయన యందు నమ్మికించి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. మూడవదిగా చూద్దాం. చూడండి, మూడవదిగా చూస్తే దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడంటే 13 నుంచి 15 వచనాలు ఒకసారి చదువుకుందాం. 115వ కీర్తన 13 నుంచి 15 వచనాలు, 2 వచనాలు ఒకసారి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రింద మాటలో ఉంటుంది, మీ పిల్లలను వృద్ధి పొందించును అని ఉంటుంది. ఆ మాట కూడా ఒకసారి చదువుదామండి. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశములను నీవు ఆశీర్వదింపబడదు. మూడోదిగా చూస్తే ఎవరిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే తన యందు భయభక్తులు కలిగిన వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటండి, ఆశీర్వదిస్తాడు. కష్టంలో వారిని జ్ఞాపకం చేసుకుంటాడు, శ్రమలో వారిని లేవనెత్తాడు, వారు ఉన్న పరిస్థితుల మధ్యలో వారికి కావలసినటువంటి సమస్తాన్ని సమకూరుస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి కలిగే ఆశీర్వాదాలు గడిచిన 2 వారాల్లో మనం ధ్యానం చేశాం కదండి. మరొకసారి ఒక మాట చెప్తాను. వారిని దేవుడు ఏ రీతిగా సంరక్షిస్తాడు, ఏ రీతిగా జ్ఞాపకం చేసుకుంటాడంటే దేవుడు వారిని పోషించే దేవుడుగా ఉన్నాడంట. 111వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. తన యందు భయభక్తులు కలిగిన పిల్లలను కరువులో కూడా సజీవులుగా కాపాడే దేవుడు, వారికి ఆహారం ఇచ్చి వారిని పోషిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా జీవిస్తే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడంటాడు, మనల్ని పోషిస్తాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు గారా?
మీ పరమ తండ్రి మిమ్మల్ని పోషించడా అని చెప్పి భక్తుడు అడుగుతూ ఉన్నాడు కనుక తన యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు పోషిస్తాడు. అంత మాత్రమే కాదు కానీ కీర్తనల గ్రంథం 34:7 అంటాడు, వారిని నేను సంరక్షిస్తాను, నా దూతల సహాయంతో వారిని నేను సంరక్షిస్తాను. ఇంకా వచనాలు ఇంకా అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఈ కీర్తనలో పొందుపరిచాడు కనుక ప్రియ దేవుని సంగమా, మనతోనే కాదు కానీ మన తర్వాత మన బిడ్డలు దీవించబడాలంటే, వారు అభివృద్ధి పొందాలంటే, వారు ఆశీర్వదించబడిన వారిగా ఉండాలంటే నీవు నేను దేవుని జ్ఞాపకంలో ఉండాలి. దేవుని జ్ఞాపకంలో నీవు నేను ఉండాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం చేయవలసిన 3 పనులు ఏంటంటే, మొట్టమొదటిగా నీకు ఏది కలిగి ఉన్నా లేకపోయినా, ఏ పరిస్థితి మధ్యలో ఉన్నా, వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా, ఏదైనా సరే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు దేవునికే ఆరోపించాలి. అయ్యా మాకు కాదు దేవా, మాకు కాదు, మీ నామమునకే మహిమని చెప్పగలిగిన వారిని దేవుడు మరిచిపోకుండా ఆశీర్వదిస్తాడు. రెండోదిగా చూస్తే, ఈ లోకంలో కనిపించే విగ్రహాల వంటి ఆ వస్తువుల్ని ప్రేమించడం కాదు కానీ జీవం కలిగిన దేవుణ్ణి మనం ప్రేమిస్తూ సేవిస్తూ ఆయన యందు మాత్రమే నమ్మిక ఉంచినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని మర్చిపోడు. మూడోదిగా చూస్తే, దేవాతి దేవుని యందు భయభక్తులు కలిగి, అనగా ఆయన ఉన్నవాడు మనల్ని చూస్తున్నాడని ఎరిగి ఆయన మనల్ని నడిపించగలడు, బలపరచగలడు, పోషించగలడు, సంరక్షించగలిగిన దేవుడని ఎరిగి ఎందరైతే దేవుని వైపు చూస్తారో వారందరికీ ఈ ఉదయం దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసండి, నేను మిమ్మును మరిచిపోలేదు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను, ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని మాత్రమే కాదు కానీ మీ బిడ్డలను నేను వృద్ధిపరుస్తాను అన్నాడు కనుక దేవుడు తన మహాకృపలో ఈ వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో నెరవేర్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, దయామయుడమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన శ్రేష్టమైన నీ వాక్కు చేత మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలయ్య. అవును నాయన, మనుషులు మమ్మల్ని మర్చిపోతారు కానీ తండ్రి నీవు మమ్మల్ని మరిచే దేవుడు కాదు నాయన. మమ్మల్ని నిత్యము జ్ఞాపకంలో ఉంచుకొని సజీవులుగా ఉంచి ఆరోగ్యంతో నింపి నాయన కష్టాల నుంచి తప్పించి జీవంతో నింపుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయితే తండ్రి నాయన ఎల్లప్పుడూ నీకే మహిమ చెల్లించేవారిగా, నీ యందు నమ్మిక ఉంచేవారిగా, నీ యందు భయభక్తులు కలిగి మా జీవితాలు ఈ లోకంలో జీవించి నీ మహిమకు సాక్షులుగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. విన్న నీ మాటలు మా హృదయం అనే పలక మీద భద్రపరుచుకుని వాటి ప్రకారం జీవిస్తూ నీకు ఘనతను ఆపాదించే ప్రజలుగా మేము ఉండడానికి కృప చూపించి సహాయం చేయమని నాయన చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి పంపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.